ట్రంప్ పుతిన్ ఒకటైతారా? ఎవడైతే ఫస్ట్ ఆర్కిటిక్ సర్కిల్లో పోయి అక్కడ ఈ మైనింగ్ మొదలెడతాడో వాడిది కంప్లీట్గా అప్పర్ హ్యాండ్ ఉంటుంది దందలల్లో. పర్మనెంట్ దోస్తులు ఎవడు ఉండడు, పర్మనెంట్ దుష్మన్లు ఎవడు ఉండడు ఫ్రెండ్స్. అందుకే మనం అందరితో దోస్తీ చేస్తున్నాం, ఎవరితో దుష్మని చేస్తలేం. నేను డాలర్లో ట్రేడ్ చేస్తాను అనగానే నెక్స్ట్ ఏమవుతుంది? బ్రిక్స్ జర వీక్ అవుతుంది. మనం బరం అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు భారత్ స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది. అంతేగాని మల్టీ స్టేట్స్ ఇన్వాల్వ్ అయిన ఈ యుద్ధంలో అలా నువ్వు ఏలు పెట్టుకోవడం అనేది కరెక్టా? మోడీ ఎందుకు శాంతిగా ఉన్నాడు తెలుసా? డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు తెలుసా? బ్యాలెన్స్ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఇరాన్ ఇండైరెక్ట్గా ఏమన్నది, ఓపెన్ ఫర్ ఇండియా, క్లోజ్ ఫర్ యుఎస్, ఇజ్రాయెల్ అండ్ యూరోప్ అని మాట్లాడింది. గౌతమ్ మోడల్ స్కూల్, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జియోపొలిటికల్ సినారియోలో కూడా ఒక రూమర్ నడుస్తుంది. నేను కన్ఫర్మ్ న్యూస్ అని చెప్తలేను, రూమర్ నడుస్తుంది. రూమర్ ఏం నడుస్తుంది అని అంటే, ట్రంప్ పుతిన్ ఒకటైతారా? దేని మీద ఒకటైతారు? ఇక కొట్లాడింది జాలరా పోయి దందలు చేసుకుందామా? దందలు ఎందుకు చేసుకుంటాము? ఆర్కిటిక్ సర్కిల్ అనేది చాలా పెద్దది. అక్కడ బండారు ఉన్నది, ఆయిల్ ఇంకా గ్యాస్ది, రేర్ అర్త్ మినరల్స్ది ఆర్కిటిక్ సర్కిల్లో. ఎవడైతే ఫస్ట్ ఆర్కిటిక్ సర్కిల్లో పోయి అక్కడ ఈ మైనింగ్ మొదలెడతాడో వాడిది కంప్లీట్గా అప్పర్ హ్యాండ్ ఉంటుంది దందలల్లో. మళ్ళీ ఈ పార్ట్నర్షిప్ చేయాలనంటే ఆర్కిటిక్ సర్కిల్ మీద ప్రిజన్స్ పెద్దగా ఎవరిది ఉంటుంది అని అంటే వ్లాదిమిర్ పుటిన్ రష్యాది గట్టిగా ఉంటుంది. అందుకే అమెరికా నాకు ఆ ల్యాండ్ కావాలా, ఈ ల్యాండ్ కావాలా, కెనడా కూడా నాకు కావాలా, గ్రీన్లాండ్ నేనే తీసుకుంటా, యూరోపియన్ యూనియన్ అంతా ప్రెసిడెంట్ ట్రంప్ని ఎందుకు లొల్లి చేస్తున్నాయి అనేది మన అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం ఎట్లుంటుంది అని అంటే వీళ్ళు వచ్చి పెద్దగా కూర్చొని ఈ అని చెప్పి మాట్లాడరు. వీళ్ళు ఏం చేస్తారనంటే, మేబీ ఇది రూమరు ఏ రకంగా జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. జియోపొలిటికల్ సినారియోలో పర్మనెంట్ దోస్తులు ఎవడు ఉండడు, పర్మనెంట్ దుష్మన్లు ఎవడు ఉండడు ఫ్రెండ్స్. అందుకే మనం అందరితో దోస్తీ చేస్తున్నాం, ఎవరితో దుష్మని చేస్తలేవు. ఉన్నమాట చెప్పాలంటే, నువ్వు నన్ను గెలిపితే నాకు దుష్మన్, నాతో మంచుకుంటే నాకు దోస్తన్ అనేది మోడీ డాక్టర్ అని ఉంది చూడు. ఐ థింక్ దిస్ డెటరెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్. అయితే వీళ్ళు ఏం చేస్తారనంటే, ఇద్దరు పెద్ద దేశ నాయకులు వ్లాదిమిర్ పుతిన్ అండ్ డొనాల్డ్ ట్రంప్. పుతిన్ ఏమని చెప్తారంటే ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు, సవరణ ఇస్తాడు. ఏందనంటే, సరే నేను డాలర్లో ట్రేడ్ చేస్తా పో, యాద్ చేసుకోపోయో, పండగ చేసుకోపో ట్రంప్ అని చెప్పి చెప్తాడు. నేను డాలర్లో ట్రేడ్ చేస్తాను అనగానే నెక్స్ట్ ఏమవుతుంది? బ్రిక్స్ జర వీక్ అవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, మన ఇండియా, సౌత్ ఆఫ్రికా ఏదైతుంది చూడు, ఈ బ్రిక్స్ ఏదైతే పెట్టిరు చూడు, అమెరికా హెగిమోనీ, డాలర్ హెగిమోనీని మనం కంట్రోల్ చేయడానికే బ్రిక్స్ కొంచెం వీక్ అవుతుంది. నేను మొత్తం చేయకపోయినా బ్రిక్స్తో ఉంటా, కాకపోతే నేను దోస్తాన కలుపుతా. అండ్ మోర్ ఓవర్ ఈజ్ ఎ ఏజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు? మన పుతిన్. ఏడ తగ్గాల్లో ఏడ నెగ్గాల్లో ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. సో ఆబ్వియస్గా ఏం చేసే ఛాన్స్ ఉంటుంది, డాలర్లలో కొంచెం ట్రేడ్ చేస్తా పో అని అన్నాడు అనుకో. ఈ ట్రంప్ కూడా ఎట్లాంటోడు? అల్ప సంతోషి. చూసినావు ఆ ప్రపంచ శాంతి కోసం ఆఖరికి పుతిన్ కూడా నా మాటిన్నాడు అని చెప్పి కొత్తిమీర కలెమాకు మాటలు మాట్లాడతాడు. అలా డౌటే లేదు ఇక. అంటే వీళ్ళు ఏమని అంటారు, నేను ఆర్కిటిక్ సర్కిల్లో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం జాయింట్ ఇన్వెస్ట్మెంట్లు అంటారు. దేనికోసం? ఈ ఆయిల్ కోసం, న్యాచురల్ గ్యాస్ కోసం, రేర్ అర్త్ మినరల్ కోసం. బట్ యాక్చువల్గా ఏముంటుంది వీళ్ళ ఒప్పందంలో? ఇవన్నీ ఉండయి, రెండు ఒప్పందాలు ఉంటాయి. ఒకటేమో నువ్వు డాలర్లలో కొంచెం ట్రేడ్ చేయి, నేను శాంక్షన్ తెస్తేస్తా. సెకండు మనం ఇద్దరం కలిసి ఆర్కిటిక్ని పంచుకుందాం. ఇద్దరం మనమే పెద్దన్నలం కాబట్టి మనం బరం అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. దీనివల్ల భారత్కి ఏముంటుంది? భారత్కి ఏం పెద్దగా డైరెక్ట్ ఎఫెక్ట్ పడకపోవచ్చు, కాకపోతే బ్రిక్స్లో మనది ఒక కీలకమైన పాత్ర. ఇది ఎఫెక్ట్ పడుతుందా అని అంటే మేబీ, మే నాట్ బి. ఇది రూమరే కాబట్టి, జస్ట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది కాబట్టి, దేర్ మైట్ బీ ఏ ఛాన్స్. కాబట్టి విత్ ది ఆన్ గోయింగ్ శాంక్షన్స్ ఆన్ రష్యా అండ్ ది ఎకనామిక్ డిజాస్టర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రష్యా, దేర్ మైట్ బీ ఏ ఛాన్స్ అని చెప్పి మాట్లాడితే మన అపోజిషన్ ఏదైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అండ్ హిస్ బ్రిగేడ్ మోకా వదలరు కదా, ఛాన్స్ వదలరు కదా. ఏదైనా మోకా దొరికితే మాత్రం చౌకా కొట్టే ప్రయత్నం చేస్తారు. కాకపోతే వీళ్ళు అదంటారు కదా క్రికెట్లో, డాన్సింగ్ డౌన్ ది వికెట్ అండ్ హీ హాజ్ పుల్డ్ ఇట్ ఓవర్ అని ఇట్లా మాడతారు కదా. వాట్ ఎ షాట్ టోనీ గ్రేగ్ దగ్గర మనం కమెంటరీ ఇంటికి ఇట్లాంటివి ఉంటుంది. సో నువ్వు డాన్సింగ్ డౌన్ ది పిచ్ రాగానే ప్రాబ్లం ఏమవుతుందంటే మీ ప్యాంట్లు ఊసిపోతున్నాయి. యు ఆర్
నీ లైన్ అండ్ లెంత్ మంచిగా ఉన్నది, అలా డౌట్ లేదు, కాంగ్రెస్ వాళ్ళని అంటున్నా. నీ ఫుట్ వర్క్ కూడా మంచిగానే ఉన్నది, అలా డౌట్ లేదు. నువ్వు టైమింగ్ కూడా మంచిగానే చేస్తున్నావు, డాన్సింగ్ డౌన్ ది వికెట్ వస్తున్నావు. ప్రాబ్లం ఏంటంటే నీ ఐ అండ్ బాల్ కోఆర్డినేషన్ కూడా గట్టిగానే ఉండొచ్చు, నేను అది కూడా డినై చేస్తలేను రాజకీయంగా. కాకపోతే మీరు డాన్సింగ్ డౌన్ ది వికెట్ వచ్చి స్వింగ్ చేసి కొడదామని అనుకుంటారు చూడు, మీ పైజామా ఊసిపోతుంది, ఆడ మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు, బాల్ని కొట్టలేకపోతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, మన ఇండియన్ ఓషన్లో వచ్చి అమెరికా వాడు వచ్చి ఇరానియన్ షిప్ని పేల్చేస్తే మోదీ నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడతారయ్యా. అసలు ఇండియన్ ఓషన్ ఏంది, ఇండియన్ ఓషన్ రీజన్ ఏంది తెలియకుండా నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయ్యి ఫ్యూచర్ ప్రధాని మంత్రి అవుతానని అంటున్నావు చూడు. అంటే నీకు తెలవాలా నీ నీడేంది, నీ శరీరం ఏంది అని. నీడని దొక్కితే నన్ను దొక్కినట్టు అని అనే భావనలో నువ్వు ఉన్నావు అనుకో, ఇక నీ రాజకీయ చరిత్ర సంకనాకిపోయినా ఇక నాకు ఇక మా పొద్దున మాటలు ఎందుకు. కానీ ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ డిసైడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు అమెరికా వచ్చి ఇరాన్ యొక్క షిప్ని పేల్చింది చూడు, అది ఇండియన్ ఓషన్లో అయిందా మళ్ళీ ఇండియన్ ఓషన్ రీజియన్లో అయిందా అనేది మనం చూడాలి. ఇది ఎక్కడైంది అని చెప్పి మనం మాట్లాడితే, ఇది శ్రీలంక యొక్క ఇండియన్ ఓషన్లో అయింది. ఇండియా యొక్క 12 నాటికల్ మైల్ టెరిటరియల్ సీ ఏదైతే ఉంటుందో చూడు, 12 నాటికల్ మైల్ టెరిటోరియల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో చూడు, ఆడగాలే శ్రీలంక యొక్క హిందూ మహాసముద్రంలో జరిగింది. ఇండియన్ ఓషన్ అనగానే ఇక మొత్తం అంతా ఇక మనదేనా అయింది. సో ఇండియా యొక్క సోవరెనిటీ కానీ యొక్క ఏకాగ్రత కానీ ఇక్కడ భంగమేం కాలే. ఇక్కడ డైరెక్ట్ మిలిటరీ ఎంగేజ్మెంట్ ఏడుంటుంది, డైరెక్ట్ భారత్ ఎందుకు ఇన్వాల్వ్ కావాలి అంటే భారత్ని మళ్ళా యుద్ధంలకు నూకాలనే తత్వమా? మీకు ఎప్పుడైతే మోకా దొరికింది కదా రాబాయ్, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, మీకు ఎప్పుడైతే యుద్ధం చేయాలన్న మోకా దొరికినప్పుడు మీరు ఏం చేసిర్రు రాబాయ్? ముల్లంగి తిని అడుగున్నారు అంతే కదా. మీరు పీక్ కట్టలు కట్టిరా, గూట్లో కూర్చున్నారు, మూలకు కూర్చున్నారు మీరు ఎప్పుడైతే మోకా దొరికినప్పుడు. ఇప్పుడు సీన్ ఏందనంటే ఫ్రెండ్స్, సీన్ ఏందనంటే ఇండియన్ ఓషన్లో చాలామంది ఉంటారు. ఇండియన్ ఓషన్లో చాలామంది, ఇప్పుడు ఇండియన్ ఓషన్ అంటే చాలా పెద్దది, పసిఫిక్ ఓషన్ అంటే చాలా పెద్దది, అట్లాంటిక్ ఓషన్ అంటే చాలా పెద్దది. 12 మిలిటరీ నాటికల్ మైల్స్ ఏదైతే టెరిటోరియల్ ఏరియా అంటారు, అక్కడికి వస్తే అప్పుడు మొదలవుతుంది ఆట. ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్ అని ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా మీకు యునైటెడ్ స్టేట్స్, ఇండియన్ నేవీ, ఇంకా ఇరానియన్ నేవీ ప్రిజన్స్ కనబడుతుంది. నీకు ప్రిజన్స్ కనబడుతుంది ఆడ. ఇండియన్ ఓషన్ అనగానే మొత్తం భారత్ అయిపోయిందా? ఓ మాట అడుగుతున్నా, ఇది ఏంది కథ అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే నువ్వు వాడు ఇండియన్ ఓషన్ రీజన్లో వాళ్ళు కొట్టుకొని వచ్చిరంటే నువ్వు ఇన్వాల్వ్ కాగానే నువ్వు డైరెక్ట్ వార్లో ఏలు పెట్టినట్టే కదా. నువ్వు అమెరికాని ఏమన్నా ఇరాన్ ఏమన్నా నువ్వు వార్లో ఏలు పెట్టినట్టే కదా. కాంగ్రెస్ వాడికి ఏమైనా తెలివి ఉందా అని అడుగుతున్నా కాంగ్రెస్ వాడిని. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ మేము మా మీదకి ఎగ్జాంపుల్ తీసుకోదలుచుకోలే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు భారత్ స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నది, బ్యాలెన్స్ చేస్తున్నది డిప్లొమాటిక్ రియాక్షన్స్ని కంప్లీట్గా. డైరెక్ట్గా పోయి గెలుపుకోవాలనే తత్వం ఏమున్నది ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు. కానీ గెలుపుకోవాల్సిన ఆలోచన ఏమున్నది అని అడుగుతున్నాను. ఈ రీజన్ ఏదైతే ఉంటుంది కదా కంప్లీట్గా మన 12 నాటికల్ టెరిటోరియల్ ఏరియా అనేది అయితే అంటారు కదా, ఇండియన్ నేవీ రాహుల్ గాంధీకి పెద్దగా తెలియదేమో. సోమాలియన్ పైరేట్సు ఎక్సెట్రా ఏదన్నా అయితే అమెరికా వార్షిప్లు వస్తలేవు. ఇప్పుడు ఇండియన్ నేవీ పోయి కాపాడుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వస్తుంది. సోమాలియన్ పైరేట్స్కి ఉచ్చా భారత్ నేవీ అంటే తెలియని సబ్జెక్టులతో మాట్లాడి దేశ ప్రజల ఆగ్రహానికి గురిగాకురి కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. ఇలా ఇండియన్ మ్యారిటైమ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో చూడు, ఇండియన్ ఓషన్ రీజియన్ని గద్దల లెక్క ఎదుట్లో చూస్తుంటాయి. మోకా దొరికితే చీరు పడదొప్పుతాయి. ఏదైనా ర్యాపిడ్ సిచ్యువేషన్ ఏమైనా అయితే, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ప్రతిసారి చెప్తా కదా. ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సీ, సముద్రంలో ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడు మనకు, INS విక్రాంత్. పైరా కాసుకుంటూ కూర్చుంటుంది నా సురక్ష కోసం. పొరగల మజాక్ అనుకున్నావాను నువ్వు ఎవడి మీదనన్నా స్టేట్మెంట్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా బుల్లెట్ ఫైర్ చేయాలన్నా దట్ ఈస్ అ టాక్టికల్ డెసిషన్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడేసిండు కదా అని చెప్పి కొట్టగానే డిడ్డనకర డిమ్కాన్ మనం కొడతామా? నావల్ ఇన్సిడెంట్స్, ఇట్లాంటి టాక్టికల్ యాక్షన్స్ నావల్ టెరిటరీలలో జరుగుతూనే ఉంటాయి. మన భాగంలోకి వచ్చేవాడన్నా గెలికిండు, అది మన భారత్కి ఏదైనా ఎఫెక్ట్ పడుతుందని అంటే అప్పుడు మనం ఇన్వాల్వ్ కావాలి. అంతేగాని మల్టీ స్టేట్స్ ఇన్వాల్వ్ అయిన ఈ యుద్ధంలో అలా నువ్వు పోయి ఏలు పెట్టుకోవడం అనేది కరెక్టా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను.
సింపుల్ టేక్అవే ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. సింపుల్ టేక్అవే ఏందనంటే, సింపుల్గా ఒకటే ముచ్చట్లా మాట్లాడాలంటే ఏందనంటే, అది ఇండియన్ వాటర్స్ కాదు, ఇండియాని ఆడికి గెలకలే. యుఎస్ ఇరాన్ టెన్షన్లలో నువ్వేం గెలుకుతావు, నువ్వెందుకు పక్కన ఇంట్లలో పంచాయతీ అయితే పక్కోని ఇంట్లో పక్కోని ఇంట్లో పంచాయతీ అయితే నీకెందుకు ప్రాబ్లం, ఆడాడు సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఇండియన్ ఓషన్ అనేది ఒక హైలీ మిలిటరైజ్డ్ జోను. ఆడ ఇరాన్ నేవీ ఉంటుంది, యుఎస్ నేవీ కూడా ఉంటుంది. సో నీకు స్ట్రాటజిక్ అవేర్నెస్ తెలియదు, ఏది నెససరీయో ఏది అన్నెసెసరీయో నీకు తెలియదు. నువ్వు ప్యానిక్ అవుతావు, నీకు భయం అవుతుంది, నీకు అమ్మ నేను ఈడ ప్రధానమంత్రి కాను అని చెప్పి నీకు భయం అవుతుంది. నువ్వు కావు, అయినా నువ్వు అవుతావని బతుకుతున్నావు చూడు. ఇక నేను వదిలేసినాం. అందుకే నేను ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడగానే నిజం అవుతుందా? అసలు సిగ్నల్ ఏమున్నాయి నువ్వు డీకోడ్ చేసినావా? పర్సెప్షన్ ఏముందని అన్నది అండర్స్టాండ్ చేసుకున్నావా? ఒకటి నేర్చుకున్నాడు, గలగల గజ్జలాట మాటలు మాట్లాడాడు. ఈ కంప్లీట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుడు ఇది బాగా అలవాటు అయిపోయింది. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకు. మోడీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు తెలుసా? మోడీ ఎందుకు శాంతిగా ఉన్నాడు తెలుసా? డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు తెలుసా? బ్యాలెన్స్ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? నిన్న చూసినాం ఆయన చదివే మోకాల ఈ కాంగ్రెస్ వాళ్ళకు. చదివితే డైరెక్ట్ మెసేజ్ రాకపోవచ్చు, ఇండైరెక్ట్ మెసేజ్ చాలా వస్తుంది. కూటనీతి అంటారు దీన్ని, కూటనీతి ఏం చెప్తుంది అని అంటే, నేను నా సొంత తెలివి పెట్టి మాట్లాడరు, రే నా అవకాశం కూడా లేదు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ని కాదు నేను, బట్ చదువుతా, నేను చదివితే తెలుస్తుంది. వియాన్ న్యూస్లో మేజర్ పేపర్లలో కూడా వచ్చింది ఏంటంటే, భారత్కి ఒక హోప్ దొరికింది. స్ట్రేట్ ఆఫ్ హోమ్రూజ్ ఏదైతే ఉన్నదో అక్కడ చైనీస్ షిప్లనే ఆడ అలౌ చేస్తున్నాడు రానికే ఇరానోడు. అయితే ఇవాళ నిన్న ఇరానోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు తెలుసా వాడు? స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయింది. ఎవడెవడికి? అమెరికాకు, ఇజ్రాయెల్కి, యూరోప్కి, ఇంకా అమెరికాకు మద్దతు ఇజ్రాయెల్కి మద్దతు తెలిపే ప్రతి నా కొడుకుకి ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ అనేది బంద్ అయిపోయింది అని చెప్పి చెప్పిండు. ఈ షిప్పులు మాకు కనబడితే మేము కొట్టిపడి దొప్పుతాం అని చెప్పి చెప్పిండ్రు. భారత్ పేరు తీసుకున్నాడా? అంటే భారత్ షిప్ను ఇండైరెక్ట్గా కూడా అలౌ చేస్తా అని చెప్పి చెప్తున్నాడు కదా. ఎందుకంటే ఈ యుద్ధానికి ఒక మంత్రం వేయాలన్నా, శాంతి మంత్రం వేయాలన్నా అది ఎవరేస్తారు ఫ్రెండ్స్? భారత్ తప్ప. ఇరాన్ ఇండైరెక్ట్గా ఏమన్నది? ఓపెన్ ఫర్ ఇండియా, క్లోజ్ ఫర్ యుఎస్, ఇజ్రాయెల్ అండ్ యూరోప్ అని మాట్లాడింది. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఇరాన్ డడ్డునగర్ డిమ్కాన్ అని ఉంటే ఇరానోడు ఏమంటాడు? నా దగ్గర కూడా ఉన్నది 50,000 డ్రోన్లు అంటాడా? ఏమిట్లు ఏం లేకపోతే బిచ్చపూడ ఒకటి మన పూంచిలో ఒక డ్రోన్ ఎగిరేసిండు పాకిస్తాన్. ఆల్రెడీ 3.5 వార్ మనకు ఉన్నది పంచాయతీ 24/7. నువ్వు ఇంకొకటి 4 ఫ్రంట్ వార్ చేద్దామని అనుకుంటున్నావు, లేదా 5 ఫ్రంట్ వార్ చేద్దామని అనుకుంటున్నావు రాహుల్ గాంధీ? నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ పేపర్లు ఏమన్నా చదివే ముఖమా? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు. సో ఇప్పుడు మోడీ చేస్తుంది కరెక్టా రాంగా? మీ కమెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పుండ్రి.